బీసీ సంఘం నేత కాశన్న యాదవ్ దాదాపుగా 30 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు చేసుకుంటూ నల్లమల్ల ప్రాంతంలో తనైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు మన డి న్యూస్కి మార్నింగ్ న్యూస్కి లైవ్లో వచ్చినారు. అన్నగారికి నమస్కారం. అన్న నమస్కారం. డి న్యూస్ ప్రభంజన్ వారికి అదేవిధంగా ఈ యొక్క ప్రేక్షకులు కూడా నన్ను ఇందులో ఇంటర్వ్యూకి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదములు. అన్న, ప్రధానంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మీరు బీసీ వాదంతో ఉద్యమాలు చేస్తూ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా చేసిన పని వ్యక్తి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ను అమలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? బరాబర్ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం తన శాయశక్తుల, ఎందుకంటే దాన్ని సమగ్రంగా కులగణన చేసి కులగణన ఒక టైం ఇచ్చి పూర్తిగా దాని యొక్క ఆధారాలతో సహా బయట పెట్టి మరి అదేవిధంగా ఆ ఆధారం ప్రకారంగా 56% బీసీలు ఉన్నారని తెలిపి మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అన్ని పార్టీలకు ఏకగ్రీవంగా ఆమోదించి దాన్ని గవర్నర్కి పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి దగ్గర 9 నెలల నుంచి పెండింగ్ ఉంది. దీనికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వహించాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే బీసీలు 46% ఉన్నారు, 10% ముస్లింలు ఉన్నారు కాబట్టి మతపర రిజర్వేషన్లు మేము అడ్డుకుంటామని బీజేపీ పార్టీ అంటుంది. నేను ఇప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవరైనా ఉంటే సవాల్ చెప్తున్నా, ముస్లింలకు అందరూ 1% రిజర్వేషన్ ఆధారం చూపిస్తే నేను అంబేద్కర్ లింగాలు చౌరస్తలో అంబేద్కర్ చౌరస్తలో ముక్కు నేలకు రాస్తా. ఇప్పుడు మీరు కులగణన ప్రకారమే కదన్నా 56% బీసీలు ఉన్నారని తెలంగాణలో పేర్కొన్నది. అందులో 46% హిందువులు ఉన్నారు. హిందూకు సంబంధించిన బీసీ జనాభా ఉన్నది, 10% ముస్లిం జనాభా ఉందనేది గవర్నమెంట్ లెక్కనే కదా. ఇప్పుడు ముస్లిం జనాభా ఉన్నది అనేది మనం ఇప్పుడు కాదు కదా. దూదేకులు లాంటి వాళ్ళు, పింజరోలు లాంటి వాళ్ళు ఏదైతే పరుపులు కుట్టుకుంటా ఉన్నారో ఎప్పటి నుంచి వాళ్ళు బీసీలో ఉన్నారు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బీసీలో ఉన్నారంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని మాట్లాడుతుంది. మరి బీజేపీ మూలాలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ లేదా? మరి అదేవిధంగా మా గుజరాత్ నుంచి పుట్టినటువంటి మోడీ సొంత రాష్ట్రం, అక్కడ ముస్లిం రిజర్వేషన్ ఉంది. బీజేపీ ప్రాతినిధ్యం రాష్ట్రాలలో రిజర్వేషన్ అమలు చేస్తారు. మరి తెలంగాణ అధికారం లేదు. బీజేపీ తెలంగాణ అధికారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకునే రిజర్వేషన్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది? ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రాష్ట్రంలో అమలు అవుతుంది రిజర్వేషన్ ముస్లింలకు, మరి ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు కాకుండా అడ్డుకుంటుంది? నిజంగా చెప్పాలంటే బీసీల వ్యతిరేకులు ఎవరంటే బీజేపీలో ఉండే బీసీలు ఒకసారి ఆలోచన చేయాలి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చి అసలు దానికి సమగ్ర సర్వే లేదు, కులగణన లేదు, ఏం లేదు. బీసీలు 7% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీల నెట్టెల్లో గొంతు వచ్చింది బీజేపీ. ఇది సోయినోళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 150 మార్కులు వచ్చిన బీసీకి ఉద్యోగం వస్తలేదు, 80 మార్కులు ఉన్న ఓసీకి ఉద్యోగం వస్తుంది. అంటే బీసీ ప్రధాని బీసీలకు న్యాయం చేస్తాడా, ఓసీలకు న్యాయం చేస్తాడా? ఇప్పుడు వాస్తవానికన్నా తెలంగాణ భారతదేశంలో తీసుకున్నటువంటి ఆయా సామాజిక వర్గాలు అన్ని వర్గాలను తీసుకున్నా ఎప్పుడు కూడా ఈడబ్స్ కూడా అంటే ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెలుసుబాటు కలిగిన రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వాళ్ళు ప్రజలు కావచ్చు, ఉన్నత వర్గంలో ఉన్న ఓసీకి సంబంధించిన ఈడబ్స్ కూడా ఎవరైతే ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేస్తారో వారు ఏ రోజు కూడా రోడ్ ఎక్కి ధర్నాలు చేయలే, రాస్తారోకాలు చేయలే. అలాంటి వారికి ఎలాంటి సమాచారం లేకుండా, రాష్ట్రాలకు సమాచారం లేకుండా ఈడబ్స్ కూడా తీసుకొచ్చింది. దానిపైన బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించలేదు? నేను అనేది చెప్తున్నా, మా బీసీలో వద్దరు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడే అగ్గి పుట్టుంటే బీజేపీ వాళ్ళకి వణుకు పుడుతుండే. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏమనుకుంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ దాని ఫలాలు ఇట్లా ఉంటామని అనుకోలే. ఎందుకంటే బీసీలో ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు తక్కువ. ఎందుకంటే నేను ఎస్సీలు చదువుకుంటారు, ఎస్టీలు చదువుకుంటారు, కానీ దీంట్లో ముందుగా గమనించవలసింది బీసీలో చదువుకోకనే వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడం పోరాటంలో వెనుకబడ్డారు. కాబట్టి ఇది ఒక బీసీల యొక్క అనైక్యతనే. ఇప్పుడు ఈడబ్స్ కోటా తీసుకొచ్చినప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తుందో ఇప్పుడు నా 42% రిజర్వేషన్ అమల్లో భాగంగా 50% రిజర్వేషన్ మించకూడదని కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. మరి ఈడబ్స్ కోట ప్రత్యేకంగా అనగా అంటే ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెలుసుబాటు కావడానికి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చింది 103వ సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ విధంగా బీసీలకు న్యాయం చేయాలనుకున్న బీసీ ప్రధాని మరి బీసీ ఇదైతే మన తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతుంది. 69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతుంది. అక్కడ ఎందుకు అమలు అవుతుంది? నైట్ షెడ్యూల్లో చేర్చింది కాబట్టి అమలు అవుతుంది. ఆ విధంగానే ఇక్కడ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు,
తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మరి ఇక్కడ ఉన్న బీసీ సమాజమైన ప్రేమ ఉంటే వీరు కూడా ఈ మన రాష్ట్రం ఏదైతే ప్రతిపాదించిన 42% రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ 9th షెడ్యూల్ చేర్చాలని కేంద్రానికి సూచన చేయాలి కదా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పెరియార్ రామస్వామి మా తెలంగాణలో లేకపోవడం మా దురదృష్టం. ఎందుకంటే పెరియారు రామస్వామి మూలాలే మాకు అక్కడ రిజర్వేషన్ ఫలాలు అందినాయి. అవునండి. కాబట్టి ఈ తెలంగాణలో పెరియార్ రామస్వామి యొక్క చైతన్య స్ఫూర్తి మాకు లేకపోవడం. ఇంకొకటి ఈ యొక్క 50% సీలింగ్ దాటాలి, దీన్ని సీలింగ్ ను మా యొక్క రిజర్వేషన్ గొంతు కోసింది బీఆర్ఎస్. దీనికి వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ప్రమాణం చేసి మళ్ళీ చెప్తున్నా. ఈ యొక్క మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి ఆయన గోపాల్ రెడ్డి గన్యాగుల ఎంపీడీస్ తోటి హైకోర్టులో కేసేసి 50% సీలింగ్ దాటుతుందని 33% ఉన్నదాన్ని 23-18% తగ్గియడానికి అది ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత వహించింది. ఈ యొక్క 50% సీలింగ్ ను ఉడక చట్టం చేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రధాన శత్రువు టీఆర్ఎస్ అయితే రెండో శత్రువు బీజేపీ. కాబట్టి బీసీల యొక్క ఓట్లు ఓడిపోయినప్పుడు మాత్రం ప్రతి రాజకీయ పార్టీ బీసీల మీద బీఆర్ఎస్ పార్టీ శత్రువునే అనుకుంటారు కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులే బీసీలపై ప్రేమ చూపిస్తూ బీసీ నినాదం కోసం పాటు పడుతున్నారు. నేను చెప్తున్నా కదా, మొన్న జరిగినటువంటి బీసీల యొక్క ఢిల్లీలో ధర్నా జరిగింది జంతర్ మంతర్ దగ్గర. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీది కాదు, మొన్న బీసీ ధర్నా జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో అక్కడనే ఉన్నాడు, మా ధర్నాకు రాలేదు. అది మేము అడిగినాము, అది కూడా ప్రశ్నించినాం. అంటే పార్టీ ఆదేశించారు. ఇది ఏంటంటే బీసీల ఓట్ల కోసం షో చేస్తుందే తప్పిస్తే. కానీ ఇంకొకటి చెప్తున్నా, ఈ 42% కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఏవో మాత్రం రేపు లోకల్ బాడీలో మేము పార్టీ పరంగా ఉడికిస్తూ ఉంటారు. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ గొంతు గుడక తాడు చూడతాం. ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఓకేనా. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఫలాలు పార్టీ పరంగా కావచ్చు ఆయా రాజకీయ పార్టీలు అమలు తీసుకొస్తాయి. కానీ కొంతమంది బీసీ సంఘ నేతలు రాష్ట్ర నాయకులు అంటే బీసీలకు ప్రాతినిధ్యం నాయకులందరూ కూడా ఏమంటారు అంటే మేము 42% కంటే ఎక్కువ స్థానిక సంస్థల రిజర్వేషన్ పొందుతున్నాం అంటారు. ఇప్పుడు 42% పొందుతురా 32% పొందుతురా అన్నటోడు ఎవడో ఒక వార్డు నెంబర్కి గెలిచినోడు అంటే నాకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో రాజకీయం జరగదు. ఎందుకంటే హైదరాబాద్ లైవ్ లో కూర్చొని మాట్లాడేటోడు కాదు. అంటే గ్రామాలలో బీసీ ఉద్యమాన్ని ప్రాధాన్యత వహించే మాట్లాడుతారు కదా. నేను చెప్తున్నా కదా, ప్రాతినిధ్యం వహించేటోళ్ళు ఈ ఆర్కృష్ణ ఎట్లా ఉంటోళ్ళు అంగీలు మార్చినట్టు పార్టీలు మారుస్తూ వాళ్ళు ఏంది. ఇప్పుడు నిజంగా శుద్ధశుద్ధి ఉంటే ఆర్కృష్ణ ఏడేయాలి ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర వేయాలి. అవసరమైతే ప్రధాని కాలు పట్టుకోవాలి. ఇలా ఒకటి మందకృష్ణ మాదిగను ఉదాహరణ తీసుకొని ఆయన ఏ విధంగా అయితే మోడీ కాలు పట్టుకున్నా వెంకయ్యనాయుడు కాలు పట్టుకున్నా ఆయన హక్కులు సాధించే కోసం మందకృష్ణ మాదిగా చేసినటువంటి పోరాటంగా ఆయన జాతి కోసం ఆ జాతికి సాధించాలని సంకల్పంతో ఆయన పట్టుకున్నాడు. నేను అంటున్నా కదా, ఈ ఆర్కృష్ణ జాతిని అడ్డంగా మోసం చేసి ఓట్లను వేరే పార్టీ డైవర్ట్ చేయకుండా మా జాతికి సేవ చేయడానికి ఆర్కృష్ణ లేడు. ఇప్పుడు ఆర్కృష్ణ ప్రధానంగా బీజేపీలో ఉన్నాడు కదా, బీసీలకు న్యాయం చేయాలని బీజే అంటే మరి ఆర్కృష్ణ బీజేపీతో మోదీతో మాట్లాడి 9th షెడ్యూల్ చేర్చి రాష్ట్రంలో అమలు చేసే దిశగా పావులు కలపొచ్చు కదా. ఇప్పుడు ఆర్కృష్ణ ఏంటంటే అంగీలు మార్చినట్టు పార్టీలు మార్చడం ఆయనకున్న సో ఏంది ఒకసారి ఆయన కూడా బీసీల కోసం పోరాటం చేసిన. కానీ నిజంగా ఆయనకుంటే ఆయన పెట్టమని రేపు చంద్రబాబు దగ్గర ఆ ధర్నా మోడీ ఇంటికాడ పెట్టవాను, పార్లమెంట్కి ఎదురుగా పెట్టవాను. ఆయన పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడే కదా బీజేపీ. మరి పెట్టమని చూద్దాం, మేము కూడా అందరం పోతే ఇక్కడ నుంచి. నేను చెప్తున్నా కదా, ఈ నాగర్ కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేక రైలు నేను చెందాలు అనుకుని ఒక్కనొక్కరిని కాలు పట్టుకొని నేను ఢిల్లీకి నేను ట్రైన్ ఎక్కిస్తా పెట్టమని చూద్దాం. ఇవన్నీ ఏంటంటే మరి ఫస్ట్ ఇది ఆర్డినెన్స్ కోసం తెచ్చినాడు. మరి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిన ఆర్కృష్ణ మన పార్టీకి కుదరదని అంటారు. మళ్ళీ ఇమ్మీడియట్ ఏం చేసిండు, వాళ్ళ పార్టీ కాడికి పోయిండు. ఇప్పుడు అదే సందర్భంలో తీసుకుంటేనా తెలంగాణ రాష్ట్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 40% రిజర్వేషన్. 40% రిజర్వేషన్ తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు ఏం చేశారు, సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాల నేపథ్యంలో బీసీ సంఘ నేతలు ఒక 5-6 మంది నీకేం అవసరం బీసీ ఉద్యమానికి మోసం చేసిందా మీ పార్టీ, బీసీలను అణగదొక్కిందా మీ పార్టీ అని మాట్లాడారు. నేను అనేది ఏమనంటే కవితమ్మ పోరాటం చేయడం కూడా స్వాగతించాలి. ఎందుకంటే బీసీలకు గుడిక సోయలేదు. కానీ ఒక అగ్రవర్ణంలో ఉండి ఉంటే బీసీల కోసం, ఎందుకంటే సరే ఆమె ఓట్ల కోసమా పదవి కోసమా ఇక చనిపోయిన యొక్క ఉనికి కోసం చేస్తుండొచ్చు. కానీ ఆమె నిజంగా ఆమె ఎనర్జీ చేసేదంటే ధర్నా ఈ యొక్క 33% ఉన్నాడు ఏదైతే గోపాల్ రెడ్డి హైకోర్టులో స్టే చేసినాడో ఆ రోజు 23% తగ్గించినాడు. నిజంగా ఆమె ధర్నా చేస్తే నిజంగా బీసీల పక్షపాతని బీసీలు గ్రహిస్తున్నా. కానీ బీసీలతోటి డ్రామాలు ఆడడం మర్చిపోవాలి. బీసీలు ఉడక సో చేస్తుంది, చదువు వస్తుంది, తెలివి వస్తుంది. కాబట్టి గ్రామాల్లో కూడా బీసీ వయసు లేస్తుంది. అది రేపు అచ్చంపేట తాలూకాలో జరగబోయే పెద్ద ర్యాలీ కూడా అది నిదర్శనంగా చూపిస్తాం. నిన్నటికి నిన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ పరమైన రిజర్వేషన్లు అవసరం లేదు బీసీలకు అని మాట్లాడారు. మరి అవి దానిపైన అంటే వాళ్ళ లోపల ఉన్న బాధ ఏంటంటే వీళ్ళు రాజకీయంగా మమ్మల్ని శాసించాల్సిన అవసరం లేదు, వీళ్ళు విద్య చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, మేము చెప్పినట్టు వినాలని వాళ్ళ భావన చెప్తారు. నేను బీజేపీలో మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి నేను ఉస్మానియా క్యాంపస్లో లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో
వాడు ఒక పూట ఉండి ఒక పూట తినకుండా చదువుకొని బాధపడి ఉన్నోడు కౌంటర్ వేసి నేను మాట్లాడతా కానీ వానికి మత ఏదంటే బీజేపీ అనేది మైండ్కి ఎక్కింది. మైండ్కి ఎక్కి వాని ఆలోచన మొత్తం అరికాలు పోయింది. అక్కడ బీసీ అని కూడా మర్చిపోతుండు. ఆ బీసీ అని మర్చిపోయి ఆ జాతీయవాదం ఆవాదం ఉంటుంది. కానీ నిజంగా సోయి ఉంటే అమ్మాయి పుడితే బీసీ పుట్టుక పుడితే బీసీ వాదానికి ముందుకు రావాలి. పార్టీల తర్వాత ఫస్ట్ నువ్వు బీసీవి, నువ్వు బీసీ రిజర్వ్ నువ్వు ఏ రాసిన క్యాస్ట్లో బీసీ రాసినాక నీ పార్టీ అని నీ కథ గోత్రాలని తర్వాత వస్తాయి. కాబట్టి నువ్వు బీసీ లైన్లో కాకుండా బీజేపీలో ఉన్న వాళ్ళకి మొత్తం మైండ్ లేదని నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదన్నా, బీసీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లు అవసరం లేదు, బీసీలు రాజకీయంగా రావద్దు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? నేను అనేది బీజేపీ అనేది ఏంటంటే బీసీలో ఓట్లు వేసుకోవాలి, బీసీలో ఓట్లు కావాలి కానీ బీసీలకు రాజ్యాధికారం వద్దు అనేది బీజేపీ సిద్ధాంతం. వాళ్ళు స్పష్టంగా చెప్తారు. దానిపైన మీ ఉద్యమ కార్యాచరణ ఉంటుందా, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు? నేను వాస్తవం చెప్తున్నా. నేను ఎక్కడో ఒక దగ్గర మొత్తం మీద మాత్రం నేను బతికున్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా నాతో పాటు కొంతమందిని కలుపుకొని పోయి వాళ్ళని ఎక్కడ మీటింగ్ కూడా నిలదీస్తా. అక్కడ నాకు తన్నులు పడ్డా సరే, తన్నా సరే, నా ప్రాణం పోయినా సరే, కానీ భారతీయ జనతా పార్టీ బజార్ కిడ్స్లో నేను ముఖ్యంగా ముందుంటా. ఇప్పుడు మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీకు 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉన్నది. తెలంగాణ రాకముందు బీసీలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 23% తగ్గించాడు. ఆ తగ్గించిన నేపథ్యంలో మళ్ళీ 2018 ఎన్నికల్లో నేను బీసీలకు 42% అమలు చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. నేను ఏమంటున్నంటే బీసీలు నిజంగా చెప్తా, తెలంగాణ కోసం ప్రతి ఒక్క కులం పోటీపడి పోరాటం చేసింది. పోరాటంలో బీసీల పాత్ర ఉంది. మొదటి మరణం మా యొక్క శ్రీకాంతాచార్య ఉంది. కాకపోతే మరి మా తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళకి తెలంగాణ వచ్చినాక బీసీలకు గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనం ఏం కోరుకున్నాం, సామాజిక తెలంగాణ కావాలి, అందులో పోరాటం చేసిన వాళ్ళకి భాగస్వామ్యం కావాలి, మేమెంతో మాకంతానే వాటా కంపల్సరీ ఇవ్వాలి. ఈ రోజు చెప్తున్నాం కదా, ఈ అగ్గి రాగలిచారు 42% కాదు, మేము ఎంతున్నో మాకంత ఫలాలు. ఈరోజు మా పెరియార్ రామస్వామిని తమిళనాడు ఆదర్శంగా తీసుకొని మా పోరాట పట్టిమని గ్రామాలలో ఊరికి ఒక 5 మందిని తీవ్రవాదులు బీసీ తీవ్రవాదులు తయారు చేస్తాం. వాళ్ళు ఎంతకైనా తెగించడం కోసం, బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం కోసం ముందుంటాం. మొన్నటికి మొన్న మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, ఆర్డినెన్స్ తీసుకొని రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగ్ర నాయకత్వం అంతా కూడా ఢిల్లీలో ధర్నా చేశారు. ధర్నా చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేదు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది, కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అమలు చేస్తుంది, కానీ విద్యా ఉద్యోగ రంగాలు అమలు చేయదు కదా. దీనిపైన కాంగ్రెస్ పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ జనరల్ అయినా బీసీకి 42% టికెట్ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది. సిద్ధంగా మాట ఇచ్చి తప్పితే కూడా దానికి ఏం చేయాలనే సిద్ధంగా ఉన్నాము. ఉద్యోగ పరంగా అనే దానికి మనకు తెలిసినంత వరకు అది మన ఉద్యోగాలు పైరవి చేస్తే పార్టీ ఆదేశిస్తే వచ్చేది కాదు. ఇది ఎట్లా సంవత్సరం అయింది ఇప్పటి వరకు, ఇంకా 2-3 ఏళ్ళు ఓపిక పడతాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒకటే జ్ఞానం ఎత్తుకున్నారు, బీసీలు ఎంతున్నారో వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాలి, బీసీలు జనాభాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫలాలు కూడా వాళ్ళకి దక్కాలంటున్నారు. కాబట్టి ఈ రోజు మరి ఎట్లయితే మరి ఇంకొకటి మాట్లాడుతున్నారు, ఎందుకంటే 75 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉన్నది కదా, మరి కాంగ్రెసే చేయొచ్చు కదా అంటారు. అరే కాంగ్రెస్ చెయ్యలే కాబట్టి 3 సార్లు ఓడిపోయింది, హ్యాట్రిక్ పొందింది. వాళ్ళు చేయలేకనే 10 సంవత్సరాలు అధికారులు చేయలేకనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ 3 సార్లే కదా ప్రధానమంత్రి అయ్యి, బీసీ అని చెప్తుంది కదా, మరి బీసీ అయితే మరి బీసీలకు చేయాలి కదా. మరి అది బీజేపీలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి. మరి వాళ్ళు చేయకనే ఓడిపోయారు, మీరు చేసి చూపించండి. ఇప్పుడు బీసీ ప్రధాని ఇప్పుడు ఓసీగా మారినాడు కదన్నా. నేను అనేది ఏంటంటే చెప్పడానికే బీసీ ప్రధాని ఆలోచన విధానం మొత్తం బ్రాహ్మణ ఆలోచన విధానం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే ఏం చేస్తారన్న? నేను చెప్తున్నా కదా, ఈ అచ్చంపేట నుంచి అగ్గిరాజు చేస్తాం. ఈ అచ్చంపేట గడ్డన ఈ రేవంత్ రెడ్డి పుట్టినటువంటి నియోజకవర్గం ఈ నల్లమల్ల ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఎక్కిపోతే ఇక్కడి నుంచే మేము తిరుగుబాటు జెండా ఎగిరేస్తాం. ఎన్నికోవచ్చు అన్న, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు సంబంధించిన విషయం కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాము, దీన్ని కోర్టు పరిధిలో కాబట్టి మనం ఏం చేయలేము, 40% ఎన్నిక తీసుకుంటున్నాం అంటే అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత వహిస్తారు కదా, మీరు కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి ఉద్యమం ప్రకటిస్తారు? నేను ఒకటే ఇదే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రిజర్వేషన్ 42% అధికారికంగా ఇవ్వనికే వీలు పడకపోతే పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు కదా, పార్టీ పరంగా ఇవ్వకపోతే ఉడక మేము బాజారు కీడ్చడంలో ముందుంటాం. ఎందుకంటే ఇప్పుడు కోర్టు అనేది ఇలా ఇంతకుముందు న్యాయం ఉంటుండే, కోర్టు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఎందుకంటే కేంద్రం ఏది చెప్తే అది చేస్తుంది, కోర్టులు అనేది చూస్తున్నాం కదా.
ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు బెయిల్ ఇస్తారు, మంచి మంచి అడ్వకేట్లు వాళ్ళు మంచి మంచి జడ్జీలే డబ్బులతో దొరికిపోతారు. కాబట్టి ఆ కోర్టులు అనేది బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఎంతసేపు అనేది సాధించదు. బీజేపీ దీనికి మాకు పూర్తి వ్యతిరేకం, బీసీల వ్యతిరేకం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అచ్చంపేట నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జనరల్ స్థానాల్లో అత్యధికంగా బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ టికెట్లు ఇవ్వకుంటే మీరు దానిపైన ఎలాంటి పోరాటం చేస్తారు? నేను ఇక్కడ 42% పార్టీ పరంగా ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ అచ్చంపేట నల్లమల్ల గడ్డ నుంచే తగలబెట్టి వ్యతిరేకంగా పోరాటం చేయడం నేను ముందుంటా. 100% అన్న మీరు బీసీలకు మీ సాధించే హక్కులు కోసం దాదాపు 30 ఏళ్ళుగా మీరు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట ఫలితంగానే రాబోయే తరంలో 40% రిజర్వేషన్ అమలు చేసుకోవాలి, బీసీలు రాజకీయంగా ముందుకు రావాలి, ఆర్థికంగా ఉద్యోగ రంగాల్లో ముందుండాలి. మాకు ఈ డి న్యూస్ కు మార్నింగ్ న్యూస్ కు వచ్చినందుకు అంత మీకు ధన్యవాదాలు తెలుపుతూ అన్న మళ్ళీ మరిన్ని విషయాలపైన చర్చించే కార్యక్రమం మొదలు పెడదాం. మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి.